పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి సినిమా హిట్టా ఫట్టా? మరి అది తెలియాలంటే వివిధ వెబ్సైట్లో ఇచ్చినటువంటి రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ ఒకసారి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఆయన రాజకీయాలు ఎక్కువగా మాట్లాడారని చెప్పి జగన్ గారి ఫ్యాన్స్ ఆ సినిమా బాయ్కాట్ చేయడం, కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా మరి ఛాలెంజ్లు వేయడం, దానికి బదులుగా ఇక్కడ మెగా ఫ్యాన్స్ కూడా మరి సినిమా హిట్ అవుతుంది, గతంలో ఉన్నటువంటి రికార్డాన్ని బద్దలు కొడుతుందని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. మరి ఆ రికార్డాన్ని బద్దలు కొట్టాలంటే కలెక్షన్స్ భారీగా రావాలి. నిన్న మొన్న మనం చూస్తేనేమో ఆన్లైన్లో బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. మరి రేటింగ్స్, ఇవన్నీ రేటింగ్స్ రివ్యూస్ చూసిన తర్వాత అయినా సినిమా కలెక్షన్ పెరుగుతాయా అంటే మరి ఇవి ఏ రకంగా ఉన్నాయనేది మనం చూడాల్సి వస్తుంది. ఒక్కసారి వాటికి సంబంధించి పరిశీలిస్తే కనుక మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్టీవీలో 2.5 ఇచ్చారు అవుట్ ఆఫ్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు. వీళ్ళు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తప్ప వేరే వాళ్ళకు నచ్చే సినిమా కాదు, వాళ్ళ వరకు మాత్రం ఓకే అన్నది ఆ రివ్యూ యొక్క సారాంశం. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. అదేవిధంగా 10 టీవీకి సంబంధించి 3 ఇచ్చారు వాళ్ళు 5కి రేటింగ్కి. వీళ్ళు ఏం చెప్తారంటే ఏదైతే చిత్ర యూనిట్ ఇన్ని రోజులుగా చెప్తా వస్తుందో సినిమా ఆలస్యం అవడానికి కారణం విఎఫ్ఎక్స్. వివిధ దేశాలలో ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ అద్భుతంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మంచి మీకు ట్రీట్ బాగుంటుంది, సినిమాలు అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కానీ ఆ విఎఫ్ఎక్స్కి సంబంధించే చాలా పేలవంగా ఉన్నాయి, చిన్న సినిమాలకు కూడా ఇంత దారుణంగా ఉండదనేటువంటి రివ్యూ వాళ్ళు రాశారు. అదేవిధంగా డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు, పార్ట్ 2 ఎందుకు పెట్టారు కూడా అర్థం కాదనే విధంగా వాళ్ళు రివ్యూ రాయడం జరిగింది. అదేవిధంగా సాక్షి 2 ఇచ్చారు అవుట్ ఆఫ్ 5కి వాళ్ళు 2 ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్తారంటే దీంట్లో తారా సాంగ్ ఒకటి, కొల్లగొట్టినాడు సాంగ్ ఒకటి, ఆ సాంగ్ చూడడానికి కానీ బాగున్నాయి, వినడానికి కూడా బాగున్నాయి. అదేవిధంగా కీరవాణి మ్యూజిక్ ప్లస్ అయింది, ఎలివేషన్స్ తప్ప ఏమీ లేవు, బాహుబలి సినిమా నుంచి కాపీ చేసినట్టుగా మనకు కొన్ని సీన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సుడిగుండం ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఆ ఎపిసోడ్ కూడా చిరాకు పుట్టిస్తుందని చెప్పి కూడా వాళ్ళ ఓవరాల్గా వాళ్ళు రాసినటువంటి రివ్యూ. అదేవిధంగా ఈనాడులో కొంత డిఫరెంట్గా రాశారు, వాళ్ళు రేటింగ్ అయితే ఇవ్వలేదు. కానీ ఈనాడు వాళ్ళు రాసినటువంటి రివ్యూ ఏంటంటే సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పూనకాలు తెచ్చేటువంటి సినిమా, 1 మ్యాన్ ఆర్మీ అంటారు కదా, ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన భుజాలపైన సినిమాను మోసాడు, విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. విచిత్రం ఏంటంటే అన్ని వెబ్సైట్లలో దేంట్లోనైనా చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సంబంధించి కానీ వేరు అంశాలకు సంబంధించి వాళ్ళు ఏం తప్పుగా రాయలేదు, కానీ విఎఫ్ఎక్సే పేలవంగా ఉన్నాయని రాస్తే వీళ్ళు మాత్రం విఎఫ్ఎక్స్ బాగున్నాయని చెప్తా ఉన్నారు. సో అట్లా కవర్ చేశారు వాళ్ళు. అదేవిధంగా 1, 2, 3 తెలుగులో 3 ఇచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఓవరాల్గా రాసింది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, సనాతన ధర్మం రక్షించేటువంటి బాధ్యతని ఈ సినిమాలో తీసుకున్నారు. సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు శివతాండవం చేస్తారనే విధంగా వాళ్ళు రివ్యూ ఇవ్వడం జరిగింది. అంటే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఒక మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో అనే విధంగా వాళ్ళు దాంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రేట్ ఆంధ్ర 1.75 ఇచ్చాడు అవుట్ ఆఫ్ 5కి. వీళ్ళు ఏం చెప్తారంటే సినిమా వీర బాధుడు అని చెప్తాడు, 3 గంటలు సహనానికి పరీక్ష, డైలాగ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా దారుణంగా ఉన్నాయి, డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు, 3 గంటల సినిమా ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇందులో కొన్ని సీన్స్, ఈ సుడిగుండాల సీన్ చూస్తే కనుక ఖచ్చితంగా ఔరంగజేబు ఆత్మ ఘోషించేలాగా ఉంటుందని చెప్పి మరి గ్రేట్ ఆంధ్ర ఆ వెబ్సైట్లో రాయడం జరిగింది. అదేవిధంగా 1 ఇండియా వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5కి. వే2 న్యూస్లో కూడా వాళ్ళ వెబ్సైట్లో కూడా 2.5 అవుట్ ఆఫ్ 5కి. దీంట్లో ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్తారంటే క్లైమాక్స్ నిరాశపరుస్తుంది, విఎఫ్ఎక్స్ కరెక్ట్గా లేవు, సినిమా అంతా సాగదీత, డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ అభిమానుల వరకు మాత్రం ఓకే అన్నది వే2 న్యూస్ వాళ్ళు. ఇక ట్విట్టర్లో మిక్స్డ్ టాక్ ఉంది సినిమాకి సంబంధించి. ఏ రకంగా ఉంది అంటే కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాకి వెళ్ళొచ్చిన కొంతమంది, మరి సామాన్య ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో ఆ అంశాలు లేవు సినిమాలో అని చెప్పి మరి కొంతమంది, ఈ మధ్యకాలంలో తెలంగాణ వాదులు సినిమాను ఆపేస్తామని చెప్పారు కదా, మీరేమీ ఆపక్కర్లేదయ్యా సినిమా, ఆ సినిమా మ్యాట్ని వరకు ఆ సినిమా ఆగిపోతుంది, మీరేం కష్టపడక్కర్లేదని చెప్పి మరికొంతమంది, వేరు సినిమాల నుండి కొన్ని కాపీ చేసి పెట్టారని చెప్పి అది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందని చెప్పి. అదేవిధంగా పూరి జగన్నాథ్ గారి సినిమా నేనింతే సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కొంతమంది అభిమానులు తన అభిమాన హీరో సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ మొదట్లో చాలా ఎనర్జీగా ఉంటారు, సినిమా నడుస్తున్న కొద్దీ వాళ్ళలో నిరాశ వచ్చేస్తుంది. సో ఇది కూడా అదే రకంగా ఉంటుంది, మొదట్లో ఎనర్జీ ఉంటుంది, ఆ తర్వాత సినిమా రాను నిరాశ చెందుతారు, క్లైమాక్స్ వచ్చేసరికి చెప్పుకోవడానికి ఏముండదు, బయటకు వస్తే బాగుందా బాగాలేదని చెప్పడానికి ఏమీ లేదు, ఒక పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడం తప్పితే, వాళ్ళ అభిమానులు చెప్పుకోవడం తప్పితే సామాన్య ప్రేక్షకులకి కావాల్సిన అంశాలైతే సినిమాలో లేవు అనేటువంటిదే ఓవరాల్గా ట్విట్టర్లో ఉన్నటువంటి సారాంశం. అన్నీ ఒకసారి మనం పరిశీలిస్తే కీరవాణి గారి మ్యూజిక్ ఒకటి కానీ, అదేవిధంగా చార్మినార్ సీన్కి సంబంధించి కానీ,
పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ ఇవి మినహాయిస్తే సినిమాలో ఏవీ లేవు పెద్దగా చెప్పుకోవడానికి. పాత కథనం, సాగతీత, 3 గంటల సినిమా, 3 గంటలకు ఒక 6 నిమిషాలు తక్కువ ఉంటుంది సినిమా. సో ఇంత సినిమా ఎవరు చూస్తారో, పైగా మళ్ళీ సెకండ్ పార్ట్ అని పెట్టారు. సెకండ్ పార్ట్ గురించి ఎవరు కూడా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లోనే ఒక బాహుబలిలో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. సెకండ్ పార్ట్ మీద ఒక హైప్ క్రియేట్ చేస్తారు. దీంట్లో అది ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్టే బాగాలేనప్పుడు ఇంకా నీకు సెకండ్ పార్ట్ మీద ఏ రకంగా వస్తుంది హైప్? రాదు. సో ఆ రకంగా ఉంది. మరి ఈ సినిమా 400 కోట్లు కలెక్ట్ చేస్తేనే సినిమా నష్టాల నుంచి బయటపడుతుంది. సో ఇప్పుడు చూస్తేనేమో బుకింగ్స్ అనుకున్నంతగా లేవు. ముందే బుకింగ్స్ లేవు. ఈ రివ్యూ చూసిన తర్వాత మరి ఆన్లైన్ బుకింగ్స్ పెరుగుతాయంటే పెరిగే పరిస్థితి లేదు. మరి ఏమైనా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వరుసగా 3 రోజులు మరి ఆఫ్లైన్లో ఏమన్నా టికెట్లు కట్ అయ్యి ఏమన్నా కలెక్షన్స్ వస్తే చెప్పలేం. ఏదేమైనా ఒక 3 రోజులు గడిస్తే తప్ప ఈ సినిమా యొక్క పరిస్థితి ఏందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ వెబ్సైట్లో ఇచ్చినట్టు రేటింగ్స్ మీరు చూశారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమాకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.